ఉన్నటువంటి వాడు ఓటు పోకూడదు. ఇది జరిగితే ఏ అసందిగ్ధత ఉండదు, ఎవడు ఓటు అడిగే పడుతుంది. రాజకీయ పార్టీలు నష్టమే ఉండదా రేపొద్దున్న అప్పుడు? అంటే ఇంకా వేరే ప్రాంతంలో ఓటు ఉండదు కదా సార్ డిజిటలైజేషన్ చేస్తే? మంచిదే కదా అది. అంటే రెండు చోట్ల ఓటు వేయించుకోవాలనుకునే వాడికి నష్టం, లెక్క ప్రకారం అయితే నష్టం కాదు. ఎవడు ఓటు ఏంటో తేలిపోతుంది అప్పుడు. అంటే ఇన్ని రోజులు జరిగింది ఒక లెక్క, రేపు 2029 మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది పార్టీలకి సమస్య. వైసీపీకి పెద్ద ప్రాబ్లం లేదు, తెలుగుదేశానికి ఒక సమస్య ఉంటది, వైసీపీ కూడా ప్రాబ్లం ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లోను, బెంగళూరులోను, చెన్నైలోను ఓటు ఉంచుకుని ఇక్కడ ఓటు ఉంచుకున్నారనుకోండి, అక్కడ ఉంచుకోవాలి ఇక్కడ ఉంచుకోవాలి అనేది తేలుతుంది వాళ్ళకి కూడా. తెలుగుదేశం వాళ్ళకి కూడా ఆ సమస్య ఉంటది. టీఆర్ఎస్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, అక్కడ ఇక్కడికి వచ్చింది ఏం లేదు కదా. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ ఓటేస్తున్నారు వాళ్ళకి, అది వాళ్ళకి నష్టం అవుతుంది ఒకవేళ అక్కడ వదులుకుంటే. రేవంత్ కైనా అదే నష్టం. తెలుగుదేశం వైసీపీ ఓటర్ల వలన తెలంగాణ వాళ్ళకి నష్టమా ఆంధ్ర వాళ్ళకి నష్టమా అనేది తేలబోతుంది రేపు. అది కాబట్టి ఎన్ఆర్ఐ ఓటింగ్ తో అయితే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదా? ఏం లేదు, వాళ్ళకి ఓటు వేరే చోట లేదు కదా. దీని డిక్లరేషన్ ఆన్లైన్ లో చేసేస్తున్నారు. టీడీపీ చాలా సీరియస్ గా చేస్తుంది, వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కమిటీలో జాగ్రత్తగా ఫాలో అప్ చేసి చేపిస్తున్నారు. ఎన్ఆర్ఐలకు ప్రాబ్లం ఉండదు సార్. గతానికి ఇప్పటికి అధికారిక